పద్మభూషణ్ అవార్డు అందుకుంటున్నప్పుడు మన నటసింహం బాలకృష్ణ మాత్రం అచ్చమైన తెలుగు కట్టులో అంటే పంచకట్టులో కనిపించి అందరినీ మెప్పించాడు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి ఒక గొప్ప అవార్డు వరించినప్పుడు చాలామంది కూడా సూటు బూటు వేసుకొని ఎంతో హుందాగా వెళ్తూ ఉంటారు. కానీ మన బాలకృష్ణ మాత్రం మన తెలుగు సైడ్ నుంచి వెళ్తున్నాడు కాబట్టి తెలుగుదనం అంటే ఏ విధంగా ఉంటుందని తెలుగుదనం ఉట్టిపడే విధంగా అందరికీ కూడా కనిపించి మెప్పించాడు. సో నిన్న మాత్రం ఢిల్లీలో ఈ యొక్క అవార్డు ఫంక్షన్ అనేది చాలా గ్రాండ్గా జరిగింది. ఇక్కడికి ప్రధానమంత్రి అదేవిధంగా అమిత్ షా ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా హాజరు కావడం జరిగింది. సో ముఖ్యంగా ఎప్పుడైతే మన నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు ప్రకటించారో అప్పటి నుంచి కూడా నందమూరి ఫ్యామిలీ అభిమానులందరూ కూడా ఎంతో అంటే హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారు కావచ్చు, అదేవిధంగా బాలకృష్ణ గారు కావచ్చు, తర్వాత తరం ఇప్పుడున్నటువంటి మోక్షజ్ఞ కూడా రీసెంట్గా అంటే సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాడని, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, సో వీళ్ళందరూ కూడా వాళ్ళ వారసత్వాన్ని నిలబెడుతూ వస్తున్నారు. సో వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా కళారంగానికి ఎనలేని సేవలు అందిస్తూ వస్తున్నారు. కాబట్టి ఇలాంటి అవార్డ్స్ అన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు వరించాల్సిందే అని వాళ్ళ అభిమానులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు ఏమో మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి బాలకృష్ణ గారు, ఇంకొక వైపు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. సో వీళ్ళిద్దరు మాత్రం అక్కడ తమిళ సూపర్ స్టార్ అజయ్ కుమార్ మాత్రం బ్లాక్ సూట్ వేసుకొని ఎంతో హుందాగా నడుచుకుంటూ వీళ్ళిద్దరు కూడా వాళ్ళ పేర్లు ప్రకటించినప్పుడు లేచి నిలబడి అక్కడ ఉన్నటువంటి సభా ప్రాంగణంలో అందరికీ కూడా నమస్కారం తెలియజేసి స్టేజ్ మీదకి వెళ్ళి ద్రౌపది ముర్ము గారికి కూడా అభివాదం చేసిన తర్వాత అవార్డుని అందుకున్నారు. సో మన వాళ్ళంటే ఈ విధంగా ఉంటారు, మన తెలుగుదనం ముట్టిపడే విధంగా తెలుగు సాంప్రదాయాలు ఏ విధంగా ఉంటాయి, ప్రతి ఒక్కరు కూడా అభివాదం చేయడం కావచ్చు, ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా కూడా మన యొక్క సాంప్రదాయాలు కావచ్చు, మన మూలాలు కావచ్చు ఎవరు కూడా మర్చిపోరు అనే విధంగా మరొకసారి ప్రూఫ్ అయిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే నటసింహం బాలకృష్ణ గారు, సో ఈయన మాత్రం ఆయన కెరీర్లో చేసిన చాలా సినిమాలు కావచ్చు, లేకపోతే కళారంగానికి అందిస్తున్న సేవలు కావచ్చు, ముఖ్యంగా ఇలాంటి ఇంత ఏజ్లో కూడా నంబర్ 1 స్థానంలో ఉన్నటువంటి హీరోగా ఆయన పేరు ముందుకు తీసుకెళ్తున్నాడు. కాబట్టి అంటే ఈయన రేంజ్లో ఎవరెవరైతే ఉన్నారో నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, అదేవిధంగా వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, సో వీళ్ళందరూ కూడా ఒక అప్పటి జనరేషన్లో నంబర్ 1 హీరోలుగా ముందుకెళ్లారు. సో ఇప్పుడు కూడా అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వాడికి సినిమాలు చేస్తూ అదే పేరుని ముందుకు తీసుకెళ్తున్న వారిలో అండ్ ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాకుండా అన్ని సినిమాలు హిట్ అవుతూ వెళ్తున్న వ్యక్తి ఎవరంటే ఖచ్చితంగా బాలకృష్ణ గారు మాత్రమే. సో ఆయనకి ఇలాంటి అవార్డు రావడంలో అసలు ఆశ్చర్యం లేదని చాలా మంది అభిమానులు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ప్రజెంట్ అయితే ఒకవైపు అజిత్ గారు అదేవిధంగా బాలకృష్ణ గారు ఈ ఫోటోని షేర్ చేస్తూ చాలా మంది వాళ్ళ ఫ్యాన్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.